ఈ నెల 24 నుంచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు జరిగే అవకాశం ఉంది. అయితే ఇప్పుడు హాట్ టాపిక్గా మారిన అంశం ఏంటంటే జగన్పై అనర్హత వేటు. నిన్న డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు జగన్పై అనర్హత వేటు వేసే అవకాశం ఉంది, పులివెందులకి ఉప ఎన్నిక వచ్చే అవకాశం ఉందని చెప్పిన మాటలు రాజకీయంగా ప్రకంపనలే లేపుతున్నాయి. అసలు పులివెందుల నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనేది సాధ్యపడే విషయమేనా? రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏం చెప్తున్నాయి? గతంలో జరిగిన విషయాలన్నింటి నేపథ్యంలో జగన్పై అనర్హత వేటు అనేది ఎంతవరకు సబబు అనేది ఒకసారి డిస్కస్ చేసుకుందాం. 1990లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నాటి ఎన్టీఆర్ ఇలాగే అసెంబ్లీలో అవమానం జరిగిందని చెప్పేసి ఆయన సభకు వెళ్లకుండా ఆగిపోయారు. అనంతరం 2014లో కూడా అప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేతగా ఉన్నారు. ఆయన కూడా ప్రభుత్వానికి వ్యతిరేకిస్తూ అసెంబ్లీకి రానని చెప్పేసి పాదయాత్ర మొదలుపెట్టారు. ఆ టైంలో ఆయన కూడా అసెంబ్లీకి వెళ్ళలేదు. దాదాపు 2.5 ఏళ్ల పాటు ఆయన ప్రజల మధ్యలో ఉన్నారు, అసెంబ్లీకి వెళ్ళలేదు. సో అప్పుడు కూడా ఆయన పైన అనర్హత వేటు ఏం పడలేదు. అనంతరం ప్రభుత్వం మారింది, ఇక్కడ జగన్ మళ్ళీ సీఎం అయ్యారు. చంద్రబాబు నాయుడు అప్పుడు అపోజిషన్లోకి వెళ్ళారు. తన సతీమణిని అసెంబ్లీ ఇబ్బంది పెట్టింది అని చెప్పేసి దాన్ని కౌరవ సభగా అభివర్ణించి చంద్రబాబు కూడా అసెంబ్లీకి వెళ్ళలేదు. సో ఆ టైంలో కూడా చంద్రబాబుపై అనర్హత వేటు కూడా ఏం పడలేదు. అయితే ప్రస్తుతం ఉన్న తరుణంలో 60 రోజుల పాటు ఏ మెంబర్ అయినా సభకి అటెండ్ కాకపోతే అతనిపైన అనర్హత వేటు వేసే అవకాశం ఉందని చెప్పేసి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కమిటీ అయితే చెప్తా ఉంది. అయితే ఇప్పటికే కూటమి ప్రభుత్వం ఫామ్ అయ్యి 7 నెలలు అయిపోయింది, అసెంబ్లీ కూడా ఎక్కువ రోజులే జరిగింది. ప్రస్తుతం జరిగే బడ్జెట్ సమావేశాలకి జగన్మోహన్ రెడ్డి కానీ అటెండ్ కాని పక్షంలో అతనిపైన అనర్హత వేటు వేయడానికి అవకాశం ఉందని చెప్పేసి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చెప్తున్నాయి. గతంలో ఏ అపోజిషన్ లీడర్ మీద కానీ లేదంటే ఏ సీఎం క్యాండిడేట్ పైన కానీ ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో అనర్హత వేటు వేసిన సందర్భం అయితే లేదు. ఇప్పుడు కానీ జగన్మోహన్ రెడ్డి పైన అనర్హత వేటు వేస్తే అది కక్ష సాధింపు చర్యగానే అభివర్ణించుకోవడం జరుగుతుంది. ఎస్పెషల్లీ కడప జిల్లాకు సంబంధించి మొత్తం 11 సెగ్మెంట్లు ఉంటే 11 సెగ్మెంట్లో 3 మాత్రమే వైఎస్ఆర్సీపీ గెలిచింది. కడప అనేది వైఎస్ కుటుంబానికి కంచుకోట. ఎస్పెషల్లీ పులివెందులు కూడా వాళ్ళ సొంత నియోజకవర్గం. పులివెందుల్లో ఇప్పటివరకు 2 సార్లు మాత్రమే ఉప ఎన్నిక వచ్చింది, అది కూడా కేవలం వైఎస్ కుటుంబం వల్లే. ఒకసారి 1980లో వైఎస్ రాజశేఖర రెడ్డి ఎమ్మెల్యే గెలిచారు. దాని తర్వాత 1991లో ఎమ్మెల్యేకి రిజైన్ చేసి అప్పుడు కడప ఎంపీకి ఆయన కంటెస్ట్ చేయబోయారు. సో ఆ టైంలో ఉప ఎన్నిక వచ్చింది. దాని తర్వాత వైఎస్ మరణానంతరం ఉప ఎన్నిక అయితే వచ్చింది. ఈ 2 సందర్భాల్లో మాత్రమే పులివెందుల నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరిగింది. ఇప్పుడు జగన్పై అనర్హత వేటు వేస్తే ఉప ఎన్నిక వచ్చే అవకాశం ఉందా? ఉప ఎన్నిక తీసుకురావడానికి కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తుందా? రీసెంట్గా చూసుకున్నట్లయితే రేపు జరగబోయే టీడీపీ మహానాడుని కూడా కడపలోనే ఏర్పాటు చేసింది తెలుగుదేశం పార్టీ. ఎందుకంటే గతంలో ఎప్పుడు లేనంత బూస్ట్ని ఈసారి కడప నుంచి టీడీపీకి వచ్చింది. సో కడపలో టీడీపీ బలం పుంజుకోవడానికి, బాగా పాగా వేయడానికి, ఈసారి క్లీన్ స్వీప్ కొట్టడానికి, ఈసారి ఉన్న అవకాశాలను మెరుగుపరచుకోవడానికి టీడీపీ అయితే తీవ్రంగా కృషి చేస్తుంది. నిన్న రీసెంట్గా నాగబాబు కూడా పొంగనూరు వెళ్ళి అక్కడ కూడా జనసేన బలోపేతానికి ఆయన కూడా కొద్దిగా మంచి స్పీచ్ ఇచ్చారు. సో కేడర్లో ఉత్తేజాన్ని నింపారని చెప్పుకోవాలి. ఏ రకంగా చూసుకున్నా కానీ ఉమ్మడి కడప జిల్లాకు సంబంధించి పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టింది కూటమి ప్రభుత్వం. మరి ఇప్పుడు నిజంగా అదే జరిగే అవకాశం ఉన్నట్లయితే రేపు జరిగే అసెంబ్లీ సమావేశాలకి జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా అటెండ్ కావాల్సిన అవసరం ఉంది. ఒకవేళ ఆయన అటెండ్ కాకపోతే అనర్హత వేటు వేస్తే నిజంగా పులివెందుల నియోజకవర్గం ఉప ఎన్నిక వస్తే మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి జగన్మోహన్ రెడ్డి అక్కడ గెలుస్తారా? అధికార పార్టీ పవర్లో ఉంది కాబట్టి, టీడీపీ పవర్లో ఉంది కాబట్టి అధికారాన్ని అంతా ఉపయోగించుకొని జగన్మోహన్ రెడ్డిని కానీ గెలవకుండా చేస్తే 2029 వరకు మళ్ళీ 2029 వరకు కనీసం జగన్ని అసెంబ్లీలో కూడా అడుగు పెట్టడానికి ఆప్షన్ లేదు. ఆయన రాజ్యసభకు కానీ లేదంటే లోక్సభకు కానీ పోవాలన్నా కానీ మళ్ళీ ఉప ఎన్నిక వచ్చినా కానీ వీళ్ళ దగ్గర మెంబర్షిప్ లేదు. సో ఎక్కువ మంది మెంబర్స్ లేరు కాబట్టి జగన్ని ఏ హౌస్లో కూడా లేకుండా చేయడానికి కూటమి ప్రభుత్వం అయితే ప్రయత్నాలు అయితే ముమ్మరంగానే మొదలుపెట్టింది. దీనికి సంబంధించి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్లో మీటింగ్ అయితే జరుగుతూ ఉంది. రేపు జరిగే అసెంబ్లీ సమావేశాలకు అటెండ్ కావాలా వద్దా? దాంతోపాటు ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న డిప్యూటీ మేయర్ల ఉప ఎన్నికకు సంబంధించి టీడీపీ అరాచకాలని గట్టిగా ప్రజల్లోకి తీసుకువెళ్దామని భావిస్తుంది. దాంతోపాటుగా బడ్జెట్కి సంబంధించి ఎలా రెస్పాండ్ అవ్వాలి, విజయసాయిరెడ్డి రిజిగ్నేషన్కి సంబంధించి ఎలా రెస్పాండ్ అవ్వాలి అనేది ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్లో జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన మీటింగ్ జరుగుతుంది. మీటింగ్ అయిపోయిన తర్వాత వారైతే పూర్తి వివరాలు వెల్లడించే అవకాశం ఉంది.